జీతము, దానము, లేకపోతే రుణము, ఫ్రీగా వచ్చేది. ఇవి రెండింటి మధ్యలో చాలా డిఫరెన్స్ ఉంది. జీతానికి దానానికి చాలా తేడా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం చదువుకునేది రోమియోలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఏం చెప్తుందంటే 4వ అధ్యాయం 4వ వచనం, పని చేయని వానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు. మంచిది కావండి. పని చేయువానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు. ఇప్పుడు నువ్వు పని చేసినావు, పని చేస్తే నీకు వచ్చేది జీతం, అంతేగాని నేను ఇగో దానంగా నీకు ఇస్తానా అని అంటే అది నడవదు. ఇగో నీకు ఫ్రీ ఇస్తానా పో అని అంటే అది నడవదు. ఎవరు కూడా దాన్ని అంగీకరించారు. నువ్వు పని చేస్తే నీకు రావాల్సింది దాని రుణం, అతడు నీకు రుణపడి ఉన్నాడు, ఖచ్చితంగా నువ్వు అతనికి ఇవ్వాల్సిందే. కానీ ఇగో దానంగా ఇస్తా, నీకు ఫ్రీగా ఇస్తా, ఇగో పాపం పోనీ అని ఇస్తా అంటే అది నడవదు. ఎందుకంటే నువ్వు పని చేసినావు కాబట్టి, పని చేస్తున్నావు కాబట్టి. కానీ దాని గురించి మాట్లాడతలేదు. రక్షణ విషయంలో పని గురించి కాదు. రక్షణ అనేది ఒక దానంగా దీన్ని కంపేర్ చేస్తున్నాడు. ఇక్కడ రుణంగా కంపేర్ చేస్తాడు కానీ దానంగా కంపేర్ చేస్తున్నాడు. సో రక్షణ అనేది మనం ఏదో పని చేసి సంపాదించే రుణం కాదు, అది ఉచితంగా తీసుకునే ఒక దానం లాగా కంపేర్ చేస్తుంది. 5వ వచనంలో పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని అందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. నువ్వు పని చేయకున్నా అని చెప్తున్నాడు. అంటే నువ్వు ఎలాంటి క్రియలు చేయకున్నా కూడా భక్తిహీనుని నీతిమంతుడిగా తీర్చే ఒక అతను ఉన్నాడు, యేసుప్రభు. ఆయన అందు విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసాన్ని దేవుడు నీతిగా ఎంచబడుతున్నాడు. నువ్వు పని చేస్తే ఏదో ఖచ్చితంగా ఎంచాలి నీతిగా అని కాదు. అక్కడ పని చేయకున్నా కూడా ఇది రుణంగా కాకుండా దానంగా, ఫ్రీగా, ఉచితంగా ఇస్తున్నాడంట. ఫ్రీగా ఇస్తున్నాడు కాబట్టి దాన్ని పని చేస్తున్నాం, మేమేదో కష్టపడుతున్నాం అని అనడానికి లేదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని అందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. అలా చెప్తూ పోతున్నాడు. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచినో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్తున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే వచ్చే దేవుని నీతి మాత్రమే పొందుకోవాలి. ఇది సృష్టి ఆరంభం నుంచి దేవుడు డిసైడ్ అయిపోయింది. కాబట్టి ఎలా చెప్తున్నాడు దావీదు అంటే, ఏలనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు అని చెప్తున్నాడు. ప్రభువు చేత నిర్దోషి అంటే నిర్దోషిని ఆల్రెడీ దేవుడు నిర్దోషి అని అంటాడు కదా, మరి ఇంకేమున్నది అందులో? తప్పు చేసినా కూడా అతన్ని నిర్దోషి అని అంటే ధన్యుడు. ఇంగ్లీష్లో ఏమని ఉంది? కింగ్ జేమ్స్లో, బ్లెస్డ్ ఈజ్ అ మ్యాన్ టు హూమ్ ద లార్డ్ విల్ నాట్ ఇంప్యూట్ సిన్. పాపమును ఆపాదించాడు దేవుడు, పాపమును అతనిపైన మోపడు. పాపము ఎవరిపైన అయితే మోపడో ఆ మనుషుడు ధన్యుడు అని ఇంగ్లీష్లో చెప్తున్నాడు. తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా అంతగా చెప్తున్నాడు. ఏంటంటే దేవుడు మనం పాపం చేసినా ఆ పాపాన్ని మన మీద మోపడు, ఆల్రెడీ ఆయన శిలువ మీద మోసిండు. కాబట్టి రక్షణ అనేది ఒక దానం, మనం ఏదో క్రియలు చేయడం ద్వారా సంపాదించుకున్నది కాదు. ఈ అధ్యాయానికి ముందే చెప్పింది, అతిశయ కారణం కొట్టివేయబడెను అన్నాడు. క్రియా నియమం బట్టి కాదు, విశ్వాస నియమం బట్టే. కాబట్టి అందరు పాపలే. మళ్ళీ చెప్పేది, ఇక్కడ రుణం కాదు, మనం అర్నింగ్ చేసేది కాదు. రక్షణ అనేది మనకు ఒక ఫ్రీ గిఫ్ట్లా తీసుకోవాల్సిందే అని దేవుడు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం వస్తుంది. కాబట్టి నువ్వు తప్పు చేస్తున్నావా, మంచి చేస్తున్నావా, చెడు చేస్తున్నావా, పాపం చేస్తున్నావా అనే దాని మీద డిసైడ్ కాకుండా కేవలం యేసుక్రీస్తు నీకు దానంగా ఇచ్చిండు. శిలువ మీద చనిపోయి తన రక్తం చేత ఈ కొత్త నిబంధన, పాత నిబంధన కాదు, కొత్త నిబంధన అంటే కృప ద్వారా క్రియలు లేకుండే ఉచితంగా యేసుని నమ్మితే చాలు రక్షణ. ఫ్రీ, దిస్ ఇస్ ఫ్రీ ఈజీ బిలీవిజం అనుకోవచ్చు, ఎట్లయినా అనుకోవచ్చు. కానీ బైబిల్లో ఉన్నదా లేదా ఒకసారి చూడాలి అంతే. మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, ఎవరు ఎట్లుంటారు కాదు. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు, అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం తప్పు చేసినా పాపం చేసినా మనం రక్షించబడే ఉంటాం. దానికి మన పాపానికి సంబంధం లేదు.
బైబిల్లో ఎన్నో వచనాల్లో ఉంటుంది. నువ్వు తప్పు చేసినా కూడా నీ రక్షణ కోల్పోవు అనేది షూర్. కానీ దేవుడు ఆ, తన బిడ్డలుగా ఉన్నాం కాబట్టి మనల్ని శిక్షిస్తాడు. ఈ లోకంలో ఉండగా మనల్ని శిక్షిస్తాడు తప్పు చేస్తే. ఎందుకంటే తండ్రి తన ఇష్టడైన కుమారుని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. అట్లాగే యెహోవా తాను ప్రేమించేవాడిని గద్దిస్తాడు అంటున్నాడు, అట్లా శిక్షిస్తాడు అంటున్నాడు. కాబట్టి తన కుమారులం కాబట్టి శిక్షిస్తాడు అంతే తప్ప అంతేగాని తప్పు చేయడం ద్వారా మనం నరకానికి మాత్రం అస్సలు పంపడు. మనం రక్షణ అనేది అస్సలు కోల్పోం.